హ్యాపీ బర్త్డే తండ్రి. థ్యాంక్స్ అమ్మా. ఎంజాయ్ ఎంజాయ్ యువర్ డే. ఎగ్జాక్ట్ అందుకే 1 అనుకుంటే 1:30. వాటర్ అంత అవసరం. గ్రీనరీ ఉంది. చెట్లు సెలక్షన్ బర్త్డే బాయ్ ఒకసారి ఇటు చూస్తారా? అయ్యా స్మైల్ స్మైల్ తండ్రి. ఇంకొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి సార్. ఓకే నైస్. సాసే హైయెస్ట్ అంటే మన సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇదేనంట. అమ్మో నిజమా? ఎన్ని 60 ఫ్లోర్సా? 57 ఫ్లోర్స్ అంట. ఇంకా 3 ఎందుకు తగ్గించారు? ఇంకోటి 60 వస్తుందంట మన హైదరాబాద్. మొన్న ఎర్త్ క్వేక్ వచ్చింది, ఎవరు కొనరులే థాయిలాండ్లో. ఏమో చెప్పలేము. హైదరాబాద్ కూడా పొంచుందంట ఎర్త్ క్వేక్. కేక్ లాగా పొంచింది క్వేక్. ఇలా పట్టుకొని ఈ మధ్య లిఫ్ట్ ఎక్కాలని భయం వేస్తుంది నాకు. నిజమే, లిఫ్ట్ ఎక్కాలంటే భయపడిపోతున్నాను అసలు. 2 ఇన్సిడెంట్స్ అయినాయి కదా మరి. అదే టాటాయిస్, స్టోన్ టాటాయిస్ చిన్న. హ్యాపీ బర్త్డే తండ్రి వన్స్ అగైన్. ఎంజాయ్ యువర్ ఫుడ్.
కొత్తు పరాటా రోటీ ఇంతకీ బర్త్డే బాయ్ ఏం ఆర్డర్ ఇస్తున్నారు? ఆర్డరా చిన్న ఏం ఆర్డర్ ఇస్తున్నావు చిన్న? ఆర్డరా నాటుకోడి పులావ్. నాటుకోడి పులావ్. నాటుకోడి పులావ్ ముందు స్టార్టర్. ఏక్ నాటుకోడి పులావ్. అది ఎక్కడ స్టార్టర్? స్టార్టర్ ఏదో అన్నారు మీరు? వేపుడు. పల్లెటూరు రొయ్యలు. పల్లెటూరి రొయ్యల వేపుడు. आज का स्पेशल खाना क्या लिखा? उसमें मटन का कुछ एंट्रेंस में नहीं मटन का कुछ हाँ वो ఇత్తడి వ్యవహారం చిన్న. మరి అదే నిజంగానే ఇట్లా ఇత్తడి వాటిలో తాగితేనంట చాలా మంచిదంట హెల్త్కి. కానీ తాగడం ఇక పీతాంబరి ఉండాలేమో. విమ్ము బదులు పీతాంబరి అంటే అదొక పౌడర్, అదొక బర్తన్కా పౌడర్, వాషింగ్ పౌడర్, అంట్లది చిన్న యుటెన్సిల్స్ పౌడర్. నా అమ్మకి ఇప్పుడు అర్థమవుతుంది యుటెన్సిల్స్ అంటే. నీళ్ళు పెడతా నిజంగా చాలా బాగున్నాయి. ఇద్దరు ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు చిన్న. బాగా ఫుల్ కాన్సన్ట్రేషన్. బాగా నోదిన ఇదేంటిదమ్మా? అక్కీ రోటి, అక్కాయి రోటి అంటే మా అక్క రోటి. మరి అక్కీ రోటి కర్ణాటక స్పెషల్ చిన్న. ఓకే కర్ణాటక స్పెషల్ టేస్ట్ చేస్తున్నాం. మీరు కూడా టేస్ట్ చేయాలి. చిన్న డాడీ కదా డిఫరెంట్గా ఉంది. ఇదే నాటుకోడా? నాటుకోడి పులావ్. నాటుకోడి పులావ్. నిజంగా బర్త్డే బాయ్ అంటే బర్త్డే బాయ్ లాగా ఉన్నాడు, షైనీ షైనీగా. ఈ షర్ట్ బాగుంది చిన్న. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్.
నచ్చింది. ఎంత బాగుంది చిన్న, ఎంత బాగుంది. శ్రీను మంద కూడా ఇట్లా రుద్దాలి, ఇంకా మెరిసిపోతుంది ఇది బంగారం లాగా. మీరు చూసా గంగాళం? ఈ గంగాళంలో మామూలు కుండీ పెట్టారు అంతే. ఇక్కడ దించుంటే సార్ మనం కుండీని దింపటమే, మట్టిపోయే అవసరం. అదే నేను మొన్న ఉంది, కానీ రుద్దాలి కదా అని నమ్మలేదు. బాగా భక్తాయిసం. ఇక్కడ బెడ్స్ కూడా ఉంటే డొల్లేటట్టున్నారు మీ ఇద్దరు. నిజమే నిజమే, సోఫా ఉందిగా. వచ్చేసా. బాయ్ బాయ్. ఏంటిది చిన్న? అరోమా దక్షిణ్. అరోమా దక్షిణ ఉత్తర. అరోమా ఆఫ్ దక్షిణ. ఓకే. స్పీడ్ వెళ్ళొద్దామా? వీడియో తీస్తున్నా కాబట్టి స్లోగా వెళ్తున్నా. వీడియో కోసం జైన్స్ కార్ల్టన్ క్రీక్ భలే ఉందిగా. జైన్స్ అనేది బాగా ఎంతమంది, ఇవన్నీ ఓన్లీ జైన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు జైన్స్ వాళ్ళు. అంతమంది ఉంటారు జైన్స్. మరి వెస్ట్ సైడ్ అంటే ఓహో, ఈ అపర్ణ గ్రూప్ వాళ్ళది ఇది. ఇదంతా అపర్ణ, మై హోము, నిహారిక, ఎక్సాటిక్ అంటే మున్నాది ఇట్టే కదా. అసలు మున్నా సైడ్ ఉన్నట్టే ఉంది ఇటువైపు నాకు. మహాలక్ష్మి కోతి అంటే వాళ్ళ స్టోర్ మీద రాశారు కదా. 1 year నుంచి అనుకుంటుంటే ఎప్పటికి వచ్చాం కాజాగూడ హిల్స్కి. అట ఇట చిన్న 1 year నుంచి అనుకుంటున్నాం చిన్న. చూడు ఎంత అమ్మో, ఇంత ఇదిగా ఉంది ఏంటి అసలు. శ్రీను ఇంత అప్పు ఉందేంటి బాబు. మొబైల్ కూడా తెగ షేక్ చేసేస్తున్నాను చిన్న. వచ్చారు ఇప్పుడు ఆంజనేయ స్వామి చిన్న. శ్రీనివాసరావు గారు స్పీడ్ పెంచారు చిన్న. అమ్మ జనరల్గా అయితే ఇట్లా నడుచుకుంటూ వస్తారనమాట. అతను ఉన్నాడు నడుచుకుంటా, ఎక్సర్సైజ్ లాగా. ఏమేమి నడ్డికి గుద్దకే బాబు, ఆయన నడ్డికి. టెంపుల్ కనపట్లేదు. అమ్మో శ్రీను, ఇదేంటి శ్రీను, నాకు భయం వేస్తుంది. అసలు టెంపుల్ కనపట్లేదు. ఎంత హైట్కి వచ్చాం మనం అసలు? మనం కరెక్ట్గా వచ్చామా? ఇదేం టెంపుల్? కొత్తది కట్టారు కదా. దేవస్థానం పైకి, ఇంకా పైకా? చూడు ఎంత పైకి. అమ్మో శ్రీ, నా భయం వేస్తుంది. వద్దులే, ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్దాం పదండి. వచ్చారుగా పిల్లలు. శ్రీను ఆగు శ్రీను, అసలు ఇటు వెళ్తున్నా ఇటేనా అని. ఇచ్చాడా? ఓకే, యారో ఇస్తే ఓకే. అసలు ఇంతమంది వస్తారు కదా. అమ్మ ఇక్కడ ఏంటమ్మా స్లోగా ఉండవు, నాకు భయం వేస్తుంది. ఇక్కడ మరీ ఇదిగా ఉంది రోడ్డు. ఎంత డిఫరెంట్గా ఉన్నాయి కొండలు చిన్న. ఏమో ఈ రోడ్డు ఇదిలో కొండలు కూడా సరిగ్గా చూడలేకపోతున్నా నేను. ఇదేలే యూట్యూబ్లో చూసింది ఈ గుడి. మీకు అవ్వలేదు కంటే. అంటే ఈ గుడి కడుతున్నారు, వేరే చోట ఉంటుంది గుడి. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. ఇది మరి వేరే ఉంటుంది, అది బాగుంటుంది. ఇట్లా గుహలో ఉంటుంది.
1,00,000 కార్లు వస్తాయండి ఇక్కడికి. ఓకే, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి వ్యూ ఉంటుంది. ఈ హిల్స్ అనంత ఇంకోటి ఏం రాదు. అవును, డైరెక్ట్ ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చిన్న చెప్పు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దేవాలయము, దేవాదాయ శాఖ. చలో ఆయన ఏదో చెప్తున్నాడు ఏమో, కానీ క్లోజప్లో తీయాలి. అవి టాటాయిస్. అదే అప్పట్లో అక్కడ ఇట్లా క్లోజప్ తీసి తీయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నౌ. ఓకే, దిస్ ఈజ్ ఏమన్నావు ఇందాక? టాటాయిస్. టాటాయిస్ కూర్మ అవతారం. నెక్స్ట్ వన్ ఈజ్ మత్స్యావతారం. మత్స్యావతారం. మెయిన్ టెంపుల్ ఇదే. అమ్మా చిన్న, ఏంటి చిన్న ఇలా మీద మీదకి వస్తున్నాయి. ఆకలి అసలు పాపం. ఏమైనా పెట్టచ్చుగా. ఏంటి అట్లా పరిగెత్తుతున్నాయి? అసలు తిండి కూడా పెట్టట్లే ఇక్కడ వాళ్ళు. ఏ చిన్న, తిండి పెట్టట్లే చిన్న ఇక్కడ వాళ్ళు మాకు. ఇది తిరగండి ఒకసారి. ఓ సారు, డాడీని కూడా తీస్తానండి. ఆకలి వస్తుంది అందుకని మీద మీదకి వస్తున్నాయి. వస్తే ఏమైనా పెడతామండి, అలవాటు అయ్యారు. అంటే మనకు తెలియదుగా. చెవులు ఏంటి ఎట్లున్నాయి? చెవులు అట్లానే ఉంటాయి ఆవులి. నేను ఎప్పుడు చూడాలి ఆవుల చెవులు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి. అమ్మో అమ్మో, కొండ మీద అనంత పద్మనాభ స్వామి డ్రా చేశారు చూడు.
స్లో చేసి నేను ఇక్కడ అవును. వెళ్తాము ఇంక స్లో చేసిన ముగ్గులాగా ఉంది అది. అవును. అమ్మో, ఎలా కనపడతాయి? ఉంటాయి. ఏదో రైట్ సైడ్ చూసాను నేను వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్. అబ్బా ఇక్కడ ఈ కొండ మీద కూర్చోవచ్చు కదా మనం. నువ్వు పోజ్ ఇచ్చావు కానీ వీడియో తీస్తున్నా నేను. శ్రీను వీడియో తీస్తున్నా, నువ్వు పోజ్ అట్లా నువ్వు పోజులోనే ఉండు. చిన్న అంటే ఫ్లాష్ ఆన్ అయిందా చిన్న? మరి నాకేం తెలియట్లా. ఓకే, అంటే లైటింగ్ అన్నట్టుగా తెలియట్లా, మామూలుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. స్టైల్ నా అమ్మకి స్టైల్. చిన్న మంచిగా కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి శ్రీ, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి. బాగుంది ఆ రాయి. చాలా బాగుంది ఆ రాయి. కరెక్ట్ చూజ్ చేసుకున్నావు తండ్రి. వస్తున్నా రాకుండా తీస్తా. హాయ్ చెప్పండి ఇద్దరు. ఏమైంది? ఏంటి అక్కడ సైడ్ అయినా? అరే చిన్న, నువ్వు ఆ రాయిలోకి వెళ్ళి ఇరుక్కొని కూర్చో చిన్న, చూద్దాం. అది ఎక్కు. ఏం పడవలే, ఎక్కు. ఇది ఎక్కు చిన్న, దాని పైకి ఎక్కు. అది అమ్మ జాగ్రత్త, అతి భద్రయ్య. వీడికి అసలు మణిదీప్ కాకుండా భద్రయ్య అని పేరు పెట్టాల్సి. వావ్, హీరో. ఫోటో కూడా తీనమ్మా, స్లోగా దిగు. అటెందుకు ఆ సందులో నుంచి వెళ్తా? చిన్న ఇగో ఈ బండెక్కు ఎక్కి పద్మనాభ స్వామి లాగా ఒక పోజు ఇలాగా పడవు. ఎస్, ఇటు తల పెట్టాడు, కాళ్ళు పెట్టు. లేకపోతే కాళ్ళు ఏలాడిది, కుదరదు. ట్రై యార్ ట్రై. ఓకే, ఫోటో తీనా? వావ్,
ఇదే శ్రీను, ఇదే ఈ గరుత్మంతుడా? కాన్పుకి వెళ్దాం డాడీ. ఈ గరుత్మంతుడు తీని. ఓకేలే పద. 750 meters. ఏంటి ఇక్కడ ఆగిపోయారు? బండకారు మున్న హ్యారియర్ వచ్చింది. మున్నగాడి హ్యారియర్, రేంజ్ రోవర్ హ్యారియర్ మనల్ని ఓవర్కమ్ ఓవర్టేక్ లే. ఈ వీడియో చూస్తే ఓవర్టేక్ ఓవర్కమ్. ఈ బిల్డింగ్ వెరైటీ ఉంది. ఏంటట్లా ఉంది ఇట్లాగా స్టెప్స్గా ఉంది. హైదరాబాద్ సిటీ అంతా ఇక్కడే ఉన్నట్టు. చేస్తుంది. థర్డ్ వేవ్ ఏంటి, కరోనా సెకండ్ వేవ్ లాగా. ఇక్కడ పెట్టేద్దా చిన్న లేదుగా. వాళ్ళకి ఇస్తే వాళ్ళే వ్యాలిడ్ పార్కింగ్ ఉంటుందేమో కానీ చిన్న నువ్వు ఇది ఎన్నావా చిన్న? థర్డ్ వేవ్ ఏంటి చిన్న? కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇది కట్టారా ఏంటి? థర్డ్ వేవ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఉంటాయా కాఫీల్లో? ఇక్కడ పెట్టేద్దా? థర్డ్ వేవ్ అంటే కొంచెం ఇదిగా ఉంటుందా? అంటే స్పెషాలిటీ. కాంకు కాంకు నువ్వేమో అన్ని క్లోజప్ తీస్తావా? నేను తీసేలోపే పోతున్నాయా కాంకుని. థర్డ్ వేవ్ కాఫీ. అవునా? సైడ్ నుంచి వస్తారు కదా. అక్కడ జీన్స్ రెయిన్బో కలర్స్ కనబడాలని తిప్పుతున్నా నేను. వావ్, నీ కలర్కి రెయిన్బో కలర్ భలే మ్యాచ్ అయింది చిన్న. నిజంగా భలే మ్యాచ్ అయింది అసలు. ఆమెలింత వచ్చింది డాడీకి. నేను ఇటు చెప్పంగానే తక్కువ చిన్న కాదు. నీ బర్త్డేకి వెనక వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. నాకు డ్రీమ్ ఇష్టం.
అందుకే వచ్చింది. క్రీమ్ ఇష్టం లేదు తిరిగి. అందుకనే బాగుంది టేస్ట్ వచ్చినా బాగానే ఉంది. అలా కాదా? అది ఒక్క కవర్ ఏం చిన్న స్ట్రాబెర్రీనా ఇది? బ్లూబెర్రీ. బ్లూబెర్రీనా? నాకు ఎక్కువ స్ట్రాబెర్రీనే వస్తుంది. ఎందుకని? అదే మేము చిన్నప్పటి నుంచి బాగా అలవాటు కాబట్టి. బ్లూబెర్రీ అది ఎక్కువ ఫారెన్ది కదా ఇది? బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ మన ఇండియాలో కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీ తోట మహాబలిపురంలో ఉంటుంది. అదే లోనావాలా, పూణే పూణే. మన దగ్గర పండిస్తున్నారా? అప్పుడు బుజ్జి అందుగా మహాబలిపురం వెళ్తే అక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉంటాయి, మంచిగా పిక్ చేసుకొని తింటమే ఉంది. ఓకే తండ్రి, చెయ్యి అడ్డొస్తుంది. డాడీ మాత్రం పటాపట తినేశారమ్మా రెయిన్బో కేక్. హంసు, బాబాయ్ హంసు, మంచిగా చిన్న మంచిగా ఎంజాయ్ చేసావు నీ బర్త్డే అని. మీరు ఎంజాయ్ చేశారా? మేము నీకు బాగానే అన్నీ ఎంజాయ్ చేసేటట్టుగా చేసామా తండ్రి. మీరు చేశారా? చిన్న నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను చిన్న. మీరు చేశారా? నీకు తృప్తిగా మేము అన్నీ పెట్టామా అమ్మ? నీకు తృప్తిగా మేము పెట్టామా? పోముండా చిన్ని రాస్కెల్, లిటిల్ రాస్కెల్, లిటిల్ క్యూట్ రాస్కెల్. ఓకే తండ్రి, హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేయి. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నీకు పెళ్ళి అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను. అన్నది ఇయర్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ నీది అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ నీది అవ్వాలి. విష్ యూ గుడ్ లక్ తండ్రి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.